చెప్పండి అన్న సుబ్బరాజ్ అన్న. నిన్నటి నుంచి కూడా దీక్షలో ఉన్నారు, అనేక మంది వస్తున్నారు, సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ డిమాండ్ మీ తమ్ముడిని రిలీజ్ చేయమని చెప్పి మీ డిమాండ్ అయితే నడుస్తుంది. అసలు ఏంటి మీ మీ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఏం చేస్తుంటారు? మీ తమ్ముడు ఏం చేసేవాడు? 5 ఏళ్ళుగా అతనితో మీరు తరచుగా జైలుకి వెళ్ళి కలిసి వస్తున్నప్పుడల్లా అతను మీతో ఏం ప్రస్తావిస్తూ ఉండేవాడు? కేవలం మా తమ్ముడైతే బేగలో అక్కడెక్కడ పనిచేసి మమ్మల్ని పోషించేవాడండి. తర్వాత అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక సర్వర్ పైకి వెళ్ళాడు అతను. ఆడే మాకు నెలకి 20,000 సంపాదించి ఇంటికి పంపేవాడు. మేము బతికేవాళ్ళం, ఆ ఆధారం మీద బతికేవాళ్ళం. నేనైతే కూలి పని చేస్తానండి, అమ్మగారు ఒక దాని బతికెళ్తారు. ఆ విధంగా మా జీవనోపాధి జరుగుతుంది. ఈ లోపల విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ గారిపై దాడి జరిగిందని చెప్పేసి ఒక క్రెడిట్ చేసి ఒక అమాయకుడైన నా తమ్ముడిని ఇరికించడం జరిగిందండి. ఇరికించి జైలు పెట్టేశారు. అప్పటి నుంచి కూడా మేము న్యాయం జరుగుతుందని కోర్టుల చుట్టూ తిరిగాం. మన రాష్ట్రంలో ఏ విధమైన న్యాయం జరగలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో అర్జీలు పెట్టాము, కలుద్దాం అనుకున్నాము. అయినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. ఈ లోగలో పోలీసులు మన అరెస్ట్మెంట్ ఎక్కువైపోయింది. పోలీసులు ఎక్కడ చూసిన అరెస్ట్ చేయడం, ఎక్కడికి కదలకుండా ఇబ్బందులు పెట్టారు. అలాగే మాకు ఏ విధమైన న్యాయం లేదు, చట్టపరంగా జరగవలసిన న్యాయం కూడా జరగలేదు. కేవలం ఆయన భయపడి ఎంత న్యాయస్థానాలు కూడా పనిచేయలేదు. ఇప్పుడు మన సమతాదల్లో నా సంఘాన్ని కలిసామండి. అలాగే యావది మన రాష్ట్ర ప్రజలందరూ అన్ని పార్టీల నుంచి కదిలొచ్చారు. ఈ విధంగా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నామండి. మీరు చేస్తున్న ఈ దీక్ష కూడా ఇప్పుడు అవకాశం లేదని చెప్పేసి ఇప్పుడు పోలీస్ వారి నుంచి కూడా ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి అది కేవలం అది కేవలం ఏంటంటే కావాలనే చేస్తున్నారండి. ఇది ఓఎల్ మమ్మల్ని ఎత్తేసి అరెస్ట్ చేసిన మన రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. అన్ని సంఘాల నుంచి కూడా రోడ్లు ఎక్క వచ్చి పరిస్థితి వస్తుంది. అది గమనించండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మాకు ఏదైనా న్యాయం చేయండి, కోర్టుకు వచ్చి మాకు సాక్ష్యం చెప్పండి, మాకు మీరే న్యాయం చేయాలి. లేని ఏడలా మా రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా సహించరు దీన్ని. ఇది చాలా దౌర్భాగ్యమైన పని, క్షమించరు. దయించి రాష్ట్ర ప్రజలారా అన్ని సంఘాల నుంచి కూడా తరలరండి. మా కుటుంబాన్ని ఆదుకోండి, మా వెంట నుండి మాకు బలం ఇవ్వండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మీరు అందరూ మాకు సహకరిస్తారని 2 చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నానండి. చెప్పండి సురేంద్ర గారు, సమతా సైనిక దళం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోవడం, కేవలం ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నారో ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే ఈ కోడికెత్తి కేసు ఈ కుటుంబానికి బాసటగా నిలుస్తూ మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారా? ఇంతకాలం మీరు ఇనిషియేటివ్గా తీసుకోకుండా ఇప్పుడు ఉన్న పలంగా ఇనిషియేటివ్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు అనేక సంఘాలని కలిశారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. గత నెల నుంచి కూడా అనేక సంఘాలతో కలిసి మా తమ్ముడికి న్యాయం చేయాలి అని అనేక సంఘాలను కలుస్తూ వచ్చారు. ఆ విధంగా మా దగ్గర కూడా వచ్చారు. కంపల్సరీగా ఆలోచిస్తే ఈ దేశ చరిత్రలోనే ఇలాంటి కేసు ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఎందుకంటే అసలు బెయిల్ రాకపోవటం, 5 సంవత్సరాలు పైగా బెయిల్ రాకపోవటం, చిన్న ఘాటు పెట్టినందుకు కూడా రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నాడో, ఆయన ఏదైతే రాజ్యాంగం రాశాడో, ఈ దేశంలో అవి జరుగుతున్నా కానీ ఒక దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉంది ఈ రోజు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ మాతృ సంస్థగా తప్పనిసరిగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న దాంట్లో నిజమైన న్యాయ పోరాటం ఉంది. ఇలాంటి వాళ్ళు మద్దతుగా ఉండాలి, మన అవసరం ఉంది, మనం ఇలాంటి వాళ్ళకి మద్దతుగా నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిద్దని ఒక ఆలోచనతో చేయటమే జరిగింది. నిజంగా చేయాలనుకుంటే అసలు మేము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి ఆయన కోసం కష్టపడి సమతా సైనిక దళం ఈ ఆంధ్రప్రదేశ్ టీము ఒక పెద్ద తప్పిదం చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, గెలిపించండి అని చెప్పేసి మేము తిరిగి ఆయన కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని, కేసులు పెట్టించుకొని, నిరంతరం పనిచేసి ఆయన గెలిపిస్తే వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు మేము ఎక్కడ కనపడితే అక్కడ దళిత వాళ్ళకి వెళ్ళిపోయి ముద్దులు పెట్టుకోవటం, హగ్గులు చేసుకోవటం, అబ్బా అసలు ఆ ప్రేమకు తట్టుకోలేక ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఈవీఎంల మీద ఆ ప్రేమను చూపించారు. అది 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఈ విధంగా చూపించిన తర్వాత మరి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముద్దులు ఇవన్నీ పక్కకు పోయి గుద్దులు స్టార్ట్ చేశాడు. మొదటి గుద్దితే కోడికత్తి సీను ఇప్పటి వరకు లెగలేదు. ఆ విధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం కానివ్వండి అనేక మందిని ఈ విధంగా చేస్తున్నాడు. దీన్ని సమతా సైనిక దళం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే చేయాలనే దీంతోనే
అంతకుముందే వీళ్ళు వారం రోజుల నుంచి పర్మిషన్ పెట్టుకున్నారు దీక్ష కత్తి చేస్తామని, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఆ విధంగా అనుకోకుండా చేయటం తప్పనిచ్చి అసలుకి దీంట్లో దాన్ని డైవర్షన్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఆయన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, పార్టీకి డబ్బు ఉంది, లక్షల కోట్లు ఉంది, మీడియా ఉంది. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఈరోజు విజయవాడలో లక్షల మందిని తీసుకొచ్చి ఇచ్చేయగలడు. ఆయన్నే మేము సామాన్యమైన ఒక దళితులుగా ఒక సంఘంగా చేయాలంటే పెద్ద మాకు అంత ఇది లేదు. అయినా కానీ న్యాయం కోసం మేము ఏదైనా చేయాలని నిలబడ్డాం, అంతేగాని అదేదో ఇది చేయాలని కాదు.